సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో 3 మాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎన్ని ఉన్నాయి? 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. దేవునికి మహిమ కలుగును గాక. వినయమునకు కలుగు ప్రతిఫలాలు 3. దేవునికి స్తోత్రం. వినయానికి కలిగినటువంటి ప్రతిఫలాలు 3. అసలు వినయం అంటే ఏంటి? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వినయం అంటే ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి. వినయము అంటే చెప్పిన మాట వినుట. హల్లెలూయా. వినయం అంటే ఏంది? చెప్పిన మాట వినిన వ్యక్తిని ఏమంటారంటే వినయము గలవాడు. ఎవరైతే బైబిల్లో చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుతో. సమూయేలు చిన్నవాడు. ఒకవేళ ఉంటే అది జాన్ వెస్లీ అంత ఉంటాడు. ఎక్కడున్నాడు సమూయేలు? యెహోవా మందిరములో దేవుని సేవకుడైన ఏలి అనేటువంటి ఒక ప్రవక్త దగ్గర ఈ సమూయేలు అనేటువంటి ఈ చిన్న బాలుడు, వారి తల్లి ఆ మందిరములో ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వదిలిపెట్టింది? బాలుడుగా ఉన్నప్పుడు, అంటే పాలు విడిచిన తర్వాతే వదిలేసి వెళ్ళిపోయింది. పాలు మరిచిపోయిన తర్వాత ఆ బాలుని తీసుకొచ్చి దైవ జనుడికి ఆ యొక్క దేవుని సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ చిన్న పిల్లోడు దేవుని మందిరములో ఎదుగుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఎదుగుతున్నాడు? దేవుని మందిరములో ఎదుగుతున్నటువంటి ఈ చిన్న బాలుడితో యెహోవా మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్ గురించి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో జరిగేవి, జరుగుతున్నవి, జరగాల్సినవి అనేకమైనటువంటి విషయముల గురించి సమూయేలుతో మాట్లాడటానికి ఆయన మాట్లాడటానికి ముందుకు వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడు? సమూయేలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అనేకమైన సంగతులను మాట్లాడటానికి ఆయన ముందుకు వచ్చాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ చాలా మందితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. చాలా మందికి దేవుని స్వరం అంటే ఏంటో తెలీదు, దర్శనం అంటే ఏంటో తెలీదు. వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యము నాతోనే మాట్లాడుతున్నాడన్న ఆ గ్రహించుకునే హృదయం కూడా లేనటువంటి వారు ఎంతో మందిని మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? స్వరంతో మాట్లాడతాడు, దర్శనముతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. నానా విధములుగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలా మందికి గ్రహించుకునే హృదయాలు లేవు. గ్రహించుకునే హృదయము లేదు అంటే ఆ హృదయాలు కఠినమైపోయినవి. ఏమైపోయినవి? కఠినమైపోయినాయి. ఆ హృదయాలు రాతి బండగా మారిపోయినాయి. దేవుని వాక్కు, దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినే గ్రహించుకునేటువంటి ఆ యొక్క హృదయాలు, చెవులు వారికి లేవు. ఏమండి? వారికి లేవు, పని చేయట్లేదు, చెవులు పని చేయట్లేదు. ఎప్పుడైనా చూడండి, మనం వీడియో పెట్టినప్పుడు ఆ కింద మనం ఒక మాట రాస్తాం ప్రతిరోజు. వీడియో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అని రాస్తాను అక్కడ మేము. ఎందుకు ఆ మాట రాస్తామంటే ఆత్మ పలుకుతున్నాడు, చెవులున్నోడు మాత్రమే వినాలి. దేవుని స్తోత్రం. చెవుల్లోని వాళ్ళు ఎవరు ఉన్నారా భూమి మీద? ఏమండి? భూమి మీద చెవులు లేని జంతువులు ఉన్నాయా?
చెవులు లేని మనుషులు ఉన్నారా అండి? ప్రతి ఒక్కరికి దేవుడు చెవులు ఇచ్చాడు. ఈ చెవులు దేనికి ఇచ్చాడు? వినడానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికి ఇచ్చాడు దేవుడు చెవులు? వినడానికి. ఈ విని ఏం చేయాలంట? విని గ్రహించాలి. ఏం చేయాలి? విని గ్రహించాలి. దేవుడు నాతో ఈ మాట ఎందుకు చెప్పాడు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాతో ఈ మాటలు పదే 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 దేనికి మాట్లాడుతున్నాడు అని మనము గ్రహించాలా? ఏం చేయాలా? గ్రహించాలా. ఆ గ్రహించిన వాడే వినయము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. గ్రహించి నడుస్తాడు. చూసారా? ఏ వ్యక్తి అయితే, స్త్రీ గాని పురుషుడు గాని, ఎవరైతే దేవుని మాటలు విని గ్రహించి దాని ప్రకారముగా నడిచే ఏ వ్యక్తినైనా దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వ్యక్తినైనా గొప్పవారిగా దేవుడే చేస్తాడు. ఆమేన్ చెప్తారా? ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ఎవ్వరు మనల్ని చెయ్యరు గొప్పవారిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరు చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బాల్య దినములలో గ్రహించలేకపోయాడు. అయితే ఇతను బాలుడు గనుక, చిన్న పిల్లోడు గనుక దేవుని మాటలు గ్రహించలేకపోయాడు. కానీ దేవుడు మాత్రము పలుమారులు పదే పదే ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఇక చివరాఖరికి ఏం చేశాడంటే, ఈ బాలుడు, ఈ చిన్న పిల్లవాడితో యెహోవా మాట్లాడుచున్నాడని ఈ యొక్క దేవుని సేవకుడైన ప్రవక్త అయిన ఏలీకి అర్థమైంది. ఎందుకంటే ఈ సమూయేలు వచ్చి చెప్పాడు, అయ్యా ఇదిగో నేను ఒక స్వరాన్ని వింటున్నాను, ఇదిగో నాతో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాటలు నాకు అర్థం కాదు. దైవజనుడైన ఏలీకి అర్థమైంది, సమూయేలుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే నువ్వు ఎవరిని అడగాలి? దైవజనుడిని అడగాలి. హల్లెలూయా. నీకు అర్థం కాకపోతే, నీకు వాక్యం అర్థం కాలేదనుకోండి, నీకు ప్రార్థన చేయటం రాలేదనుకోండి, నీకు పాటలు పాడటం రాలేదనుకోండి, లేకపోతే వాక్యం చదవటం అర్థం కాలేదనుకోండి, ఒకవేళ చదివింది అర్థం కాలేదనుకోండి, ఎవరిని అడగాలి? మీరు ఎవరిని అడగాలి? మీకు వాక్యం అర్థం కావట్లేదు. నేను ఒక ఆమె అంటుంది, అమ్మా మీ ఇంటి చుట్టూ ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఉన్నారు, నువ్వెందుకమ్మా గుట్ట మీదకు పోతున్నావు, నువ్వెందుకమ్మా ఎక్కడికో పోతున్నావు అంటే, వాక్యం బాగలేక అయ్యగారు అంటుంది. ఏందంట? వాక్యం బాగలేకంట. నేను ఉపవాస ప్రార్థన పెట్టిన కాడ ఒక ఆమె చెప్పింది, దేవుని స్తోత్రం, నీకు వినగలిగిన చెవుళ్ళు, గ్రహించగలిగిన మనస్సు లేదు. వాక్యం అర్థం కాకపోవటం ఏంటి? వాక్యం బాగాలేకపోవటం ఏంటి? ఏముంది ఇందులో? వాక్యం బాగాలేప్పుడు ఇదే కదా అందరూ చెప్పేది. ఏమండి? ఇదేనా? ఈ బైబిలేనా? ఇప్పుడు గుట్ట మీద చెప్పేది ఈ బైబిలేనా? ఇదే బైబిల్ చెప్తారా, లేకపోతే ఏమన్నా కొత్త ఏమైనా ఉన్నాయా? ఈ బైబిలే కదా. మరి ఈ బైబిల్ వాళ్ళు చెప్తే అర్థం అవటమేంది? మరి చిన్న చిన్న సంఘాలలో వాక్యం బోధించినప్పుడు ఎందుకు అర్థం కావట్లేదంటే వినగలిగిన చెవు లేదు, గ్రహించగలిగిన మనసు లేదు. ఇంకో విషయం చెప్పనా? ఈ చిన్న సంఘములో ఉన్నటువంటి సేవకుడు మాటి మాటికి నీ దగ్గరకు వస్తాడు. మాటికి మీ దగ్గరకు వస్తాడు. మీ దగ్గరకు వచ్చి, అమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, మీ ఆయన ఎలా ఉన్నాడు, మీ బిడ్డలు ఎలా ఉన్నారని అడిగి మరీ ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమి ఇబ్బంది పడకమ్మా, మా ఇంటికి రా, మా చేతనైన సాయము చేస్తామమ్మా అని చెప్తాడు. మరి ఆయన వస్తాడా? ఆ గుట్ట మీద ఉన్న ఆయన వస్తాడా? ఆ పెద్ద సంఘం ఉంది ఆయన వస్తాడా చెప్పండి? ఆయన రాడు. నీకు ఈ రాత్రి నీ కడుపుల నొప్పి వచ్చింది, భయంకరమైన కడుపుల నొప్పి వచ్చింది, అక్కడ పరిగెత్తగలవా? ఆ గుట్ట మీదకి వెళ్ళగలవా?
ఆ పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళగలవా? అసలు ఫోన్లోనైనా కలుస్తాడా నీకు? చెప్పండి. ఫోన్లోనైనా ఫోన్ చేస్తే ఎత్తుతాడా? మీరు ఫోన్ చేస్తే ఆయన ఎత్తుతాడంటే ఫోన్ ఎత్తితే. మంచి మంచి పోటుగాళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఎత్తరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి మంచి వాళ్ళు చేస్తేనే వాళ్ళు ఫోను ఎత్తరు. మంచి మంచి వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు రారు. వాళ్ళని కలవాలంటే ఖజానా ఉండాలి. ఏం ఉండాలి? ఖజానా. ఖజానా కట్ట జేబులో పెట్టుకొని వెళ్తే ఆయన దర్శనాలు మనకు కలుగుతాయి అమ్మా. ఏం కలుగుతాయి? ఆయన దర్శనాలు మనకు కలుగుతాయి. వాళ్ళు మనకి స్పెషల్ మీటింగ్ పెడతారు. స్పెషల్గా పిలిచి వాళ్ళ హస్తం మన నెత్తిన పెడతారు అప్పుడు. కానీ చిన్న చిన్న సేవకులు అలా ఉండరమ్మా. దేవుని స్తోత్రం. చిన్న చిన్న పాస్టర్స్ అలా ఉండరు. నువ్వు పిలిచినా, నువ్వు పిలవకపోయినా, నువ్వు వచ్చినా, నువ్వు రాకపోయినా నీ గురించి ప్రార్థన చేసేవారు, కన్నీరు గార్చేవారు, నీ గురించి ఆలోచించేవారు నీ ఇంటికి పలుమార్లు వస్తారు. కనుక వాళ్ళు మనకు అలుసైపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దానికి వస్తారు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. అయ్యా పాస్టర్ గారు, మా ఆయనకు బాగలేదంటే వచ్చి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు, మా అబ్బాయి పుట్టినరోజు అయ్యా అంటే వస్తారు. అయ్యా ఈరోజు మా పెళ్లి రోజు అంటే వస్తారు. ఈరోజు మా ఊరు వెళ్తున్నాను పాస్టర్ గారు, మా పొలంకు ప్రార్థన చేయాలి, అయ్యగారు మీరు వస్తారా అంటే వస్తారు. అయ్యగారు మేము ఊరికి వెళ్తున్నాం, అయ్యగారు మా ఆయన బండి కొన్నాడు, అయ్యగారు వస్తారు, చేస్తారు. ప్రతి దానికి వస్తారు. దేవుని స్తోత్రం. ప్రతి చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం, ప్రతి కార్యక్రమానికి వస్తారు. దేవుని మహిమ కలుగును గాక. అందుకనే చిన్న పాస్టర్లు అంటే చాలా మందికి లోకువ. దేవుని స్తోత్రం. పదే పదే ఇంటికి వచ్చేవాడంటే మనకు కూడా లోకువే. ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చాడు అనుకోండి, ఎంత ఘనతగా చూస్తాము. రాక రాక వచ్చాడు, రాక రాక వస్తే కోడికి వస్తాం. పదే పదే వచ్చేవాడికి ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇవ్వడం కూడా, చెప్పండి, ఇవ్వడం కూడా కష్టమే. ఎందుకు? మాటి మాటికి వచ్చి మనల్ని పరామర్శిస్తున్నాడు. మాటి మాటికి వచ్చి మన మంచి గురించి, మన గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతి దాని గురించి మన గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఆయన అంటాడు చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి, నీవు కూర్చుండుట, నీవు లేచుట నీకు తెలియను. నీకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలియను. వెనుకకు ముందుకును నీవు నన్ను ఆవరించున్నావు. నీ చేయి నా మీద ఉంచున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరమైనది, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకంటే రుజువేం కావాలి? ఇంతకంటే రుజువేం కావాలండి మీకు? దేవుడు ప్రతిదీ నీ గురించి తెలుసుకుంటున్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి తెలియనిదేముంది? ఆయన అంటున్నాడు ఇక్కడ, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించున్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇంకేం కావాలండి? ఇదే కదా దైవజనుడు. ఈ చిన్న దైవజనుడు పదే పదే నీ ఇంటికి వచ్చేది అందుకే. ప్రైజ్ ది లార్డ్. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ పరిస్థితులు, నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ప్రతిదీ తెలుసుకోవడానికే వస్తారు. దేవుని స్తోత్రం. వచ్చేవాడు నీకు లోకువైపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎందుకు లోకువైపోతున్నాడు చాలా మంది కంటే? ఇందుకే
ప్రతి దాని గురించి మాట్లాడతాడు కదా, ప్రతి దాని గురించి చెప్తా ఉంటాడు కదా, ప్రతి దాని గురించి అడుగుతా ఉంటాడు కదా. అందుకనే దేవుడు అంటే చాలా మందికి లోకువ. పట్టించుకోకుండా ఉంటే ఎంత దూరమైన పోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనిని బట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు పాలు తాగే పిల్లలా లేకపోతే భోజనం చేసే పెద్ద మనుషులా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు పాలు తాగుతున్నారా, భోజనం చేస్తున్నారా? మీరే గ్రహించాలి. పాలు తాగే వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. పాలు తాగే పిల్లలకి ఏం చెప్పినా అర్థం కాదు. 500 రూపాయల నోటు ఇచ్చామనుకోండి, పాలు తాగే పిల్లలకి ఏం చేస్తారు? మడత పెట్టి మంచి జైలు పెట్టుకుంటారా, నోట్లో పెట్టుకుంటారు, లేదంటే సించి ముక్కలు చేసి కింద పాడేస్తారు. ఎందుకంటే దాని విలువ వారికి తెలీదు. అన్నం తినే పిల్లలకి ఇస్తే వాడికి అర్థమైద్ది ఇది డబ్బు అని. దేవుని స్తోత్రం. ఇవి డబ్బులు అని అర్థమవుతుంది. వాడు ఓపుకున్నంత వరకు అని కొనుక్కో, మిగిలిన డబ్బులు అన్న తెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదనుకుంటే మమ్మీ డాడీ ఇదిగో అని తెచ్చి చేతికన్నా ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరు గ్రహించాలి, మన చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా ఎందుకు ఇలా తయారవుతున్నారంటే వీళ్ళు పాలు తాగే పిల్లల్లా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, మరి పాలు తాగే పిల్లలు. ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలుకు అర్థమైందా? గ్రహించగలిగాడా? గ్రహించలేదు. ఎందుకంటే బాలుడైన సమూయేలు, ఆయన ఎవరు? బాలుడు కనుక గ్రహించలేకపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? దైవజనుడితో చెప్పుకున్నాడు. మీకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే దైవజనుడికి చెప్పాలా. వాక్యం అర్థం కాలేదు అయ్యగారు, ఏం చేయాలా? వాక్యము అర్థం కావట్లేదు నాకు అయ్యా, దీని ఏంటో, దీని అర్థం ఏంటో మాకు వివరంగా చెప్పండి అని మీరు అడిగితే నిన్ను కూర్చోబెట్టి గంట సేపు చెబుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అర్థమైందా? చెప్తా. నువ్వు అడక్కపోవడం నీ తప్పు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇవాళ ఆమంటది కదా, మాకు అర్థం కాలేదు అందుకని మేము అడగబోతున్నాం. ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రోజులు పోతావు చెప్పండి? ఎవరు బోధించినా ఇదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు బోధించినది? యేసు ప్రభే కదా మన దేవుడు. యేసు క్రీస్తేనా? ఇంకేమైనా కొత్త దేవుడు ఉన్నాడా? యేసు ప్రభే మన దేవుడు. మనకున్నది ఒకటే బైబిలు, మనకున్నది ఒకటే బైబిలు, మనకున్నది ఒక్కటే దేవుడు, మనకున్నది పరిశుద్ధాత్మ కూడా ఒక్కటే, పరలోకం కూడా ఒక్కటే, మనం నివసిస్తున్న భూమి కూడా ఒక్కటే, మనం పీల్చే గాలి కూడా ఒక్కటే. ఏమండి? అంతేనా? మనలో ఉన్న ప్రాణం కూడా ఒక్కటే. దేవుని స్తోత్రం. గట్టిగా అల్లు చెప్పండి. అన్నీ ఒక్కటైనప్పుడు మన మనస్సులు ఎందుకు ఒక్కట్లా ఉండట్లేదు? మన మనస్సు ఒక్కటిగా ఎందుకు ఉండట్లేదంటే చూడండి, మన మనస్సులు కరెక్ట్గా ఉండకపోవటానికి గల కారణం ఏమిటంటే మన మనస్సుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏమున్నాయి? మన మనస్సులో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆయన గొప్పవాడు. ఎవరు? అక్కడున్న ఆయన గొప్పవాడు, ఇక్కడున్న ఆయన గొప్పవాడు కాదు. అక్కడున్న ఆయన దగ్గర బాగా ఉంది, ఇక్కడున్న ఆయన దగ్గర బాగలేదు. ఒకరోజు నేను ఒక సత్తెనపల్లి అనేటువంటి ఒక ఊరు వెళ్ళిన. ఎక్కడికి వెళ్ళినా? సత్తెనపల్లి అని గుంటూరు దగ్గర ఒక ఊరు వెళ్తే ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు అప్పుడే బస్సు దిగాను. అక్కడ ప్రేయర్ మీటింగ్ ఉంది. ఆ బస్సు దిగినప్పుడు ఆ దైవజనుడు వచ్చేటప్పటికి ఆ బస్సు దిగిన వెంటనే ఆయనతో పాటు మరొక ఆయన వచ్చాడు. ఈయన పాస్టర్ గారు మీరు పిలిచింది అని అన్నాడు. అని అంటే ఆ బస్ స్టాండ్లోనే ఆయన భవిష్యత్ మొత్తం దేవుడు ప్రవచనం ద్వారా చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకా ప్రార్థన చేయలేదు, నేను ఇంకా ఆ ప్రార్థనా మీటింగ్ స్థలానికి వెళ్ళలేదు, నాకు అసలు ఇంకా అక్కడి నుంచి ఏ ప్రాంతానికి మేము వెళ్ళలేదు. ఈయనైనా పాస్టరు అని దేవుడు మాట్లాడాడు ఆయనతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒరే మెంటలాడ, ఈయనరా నేను ఏర్పరచుకుంది అన్నట్టుగా దేవుడు. చూడండి, బైబిల్లో ఎప్పుడు కూడా ఏ దైవజనుడిని దేవుడు పిలిచినా ఎవరిని కూడా దేవుడు అవమానపరచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిస్తే దేవుడు నిన్ను అవమానపరచాడు. దేవుడు తన ఆత్మ చేత జ్ఞానము చేత నిన్ను అభిషేకించుకుంటాడు, నిన్ను నింపుకుంటాడు, నిన్ను నింపుకొని వాడుకుంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను పిలిచిన ఆయన
ఈయనతో దేవుడు మాట్లాడినప్పుడు ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఇటేంటి దేవుడు ముఖం చూసి కూడా మాట్లాడేస్తాడంటే దేవునికి అసాధ్యమైనది ఏముంది? హల్లెలూయా. దేవునికి నీ పుట్టు పూర్వత్వాలన్నీ తెలుసు. ఆయన అంటున్నాడు కదా, నీవు కూర్చుంటుట, లేచుట, నడుచుట, పడుకుండుట, నువ్వు ఆలోచించుట ప్రతిదీ నేను ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నాకు అన్ని తెలుసు అంటే ఇక్కడ అర్థమైందంటే నీ లోపల దేవుడు ఉంటే నీ గురించి మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతరుల గురించి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అవును, మరి ఆ ఒక్క మాట దేవుడు వాళ్ళతో మాట్లాడితే మీరు నమ్మండి, నేను ఊరు పేరుతో సహా చెప్తున్నాను, సత్తెనపల్లి అనే ఊరిలో బాలస్వామి అనేటువంటి ఒక పాస్టరు సుమారు 30 మంది 25 మంది సేవకులను తెచ్చాడు. నన్ను ఒక రూములో కూర్చోబెట్టి నా కుర్చీ వేసి, చూడండి నన్ను ఎలా పరీక్షించాడంటే, కుర్చీ వేసి లోపల కూర్చోబెట్టి ఒక్కొక్క పాస్టర్ని లోపలికి పంపించాడు. ఒక్కొక్క పాస్టర్ని లోపలికి పంపిస్తే ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. లోపల దేవుడు మాట్లాడటం, బయటకు వచ్చిన తర్వాత ఈయన అడుగుతాం, నీతో మాట్లాడింది కరెక్టేనా? నీతో మాట్లాడింది కరెక్టేనా? 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 30 మంది సేవకులతో దేవుడు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా కరెక్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే ప్రాంతంలో సుమారు ఆయనకి 7-8 సంఘాలు ఉంటాయి. ప్రతి సంఘములో నేను వాక్యం చెప్పాను. ప్రతి సంఘములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతానికి దిగొచ్చాడు. ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని సంఘాలు అయితే అన్య భాషలు మాట్లాడలేని వారు కూడా భాషలతో మాట్లాడిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ ప్రాంతంలో అదే ప్రాంతంలో విశ్వాసులుగా ఉన్నవారు ఈనాడు యవ్వనస్తులు సంఘాలు కట్టుకొని సేవలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సేవకులుగా మారిన వాళ్ళు. దేవుని మహిమ కలుగును గాక. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారండి, ఎక్కడో ఉంది గొప్ప అనుకుంటారు. ఎక్కడ లేదు, మీరు గ్రహించకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గ్రహించలేకపోతున్నారు అంతే. అందుకనే ఇక్కడ దేవుడు సామెతల గ్రంథములో 22వ అధ్యాయము 4వ వచనములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలం. ఏంటి వినయానికి ప్రతిఫలం? ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు వినయము కలిగి ఉంటే, ఏమండి, దేవుని యందు నీకు భయభక్తులు ఉంటే, నువ్వు వినయము కలిగి దేవుని మాటలు వింటే ఆయన ఏం చేస్తాడంటే ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన వస్తాయి నీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో అనేక మందితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంతవరకు ఫెయిల్ అయినట్టు ఇంతవరకు నా లైఫ్లో లేదు. దేవుని స్తోత్రం. ఫెయిల్ అయినట్టు లేదు. ఎందుకు చెప్పనా? మనల్ని పిలిచింది దేవుడు, మనల్ని వాడుకుంటున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు. ఎవరు మనల్ని ఎగతాళి చేస్తే మనకెందుకు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరి మనల్ని అవమానపరిచినా, ఎగతాళి చేసినా, అదేమన్నా ఉంటే దేవుడు చూసుకుంటాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి, మనం వినయము కలిగి మనం ఉంటే, చూడండి, ఐశ్వర్యమును, జీవమును, ఘనతను మనకిస్తాడు. అర్థమైందా అండి? అయితే ఈ యొక్క బాలుడైన సమూయేలు ఎవరికి చెప్పుకున్నాడు? సేవకుడు చెప్పాడు. అర్థం కాకపోతే సేవకుని దగ్గరికి వచ్చి అడగాల. నువ్వే సంఘానికి వెళ్ళినా చూడండి, చిన్న చిన్న సంఘాలలో సేవకుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఏముంటాడు? అందుబాటులో ఉంటాడు. ఒకవేళ నువ్వు రాలేకపోయినా, నువ్వు పిలిచిన ఆయన పరిగెత్తుకుంటా వస్తాడు. ఒక పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పోయామనుకోండి, ఆయన మన ఇంటికి వస్తాడా? మనమే పోవాలి. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు చాలా మంది ఉన్నారు అందుబాటులో. ఫోన్ కొడితే వచ్చేస్తారు ఇంటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డబ్బున్నోడు ఏం చేస్తాడు? పెద్ద వాళ్ళని పిలుచుకోగలడు. ఎందుకంటే 100 రూపాయలతో పోయే వైద్యాన్ని వాడు 10,000 ఇచ్చైనా కొనుక్కోగలడు గనక అది డబ్బున్నోళ్ళ రాజ్యాలు అవన్నీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది డబ్బు ధనవంతులకు. అది మనం ధనవంతులము కాదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు స్తోమత కలిగిన స్థలానికి మనము వెళ్ళాలి. మనకు అందుబాటులో ఉన్న దగ్గరికి మనము వెళ్ళాలి. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే,
చూడండి, మనకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనకు పక్కనున్న వాళ్ళకే చెప్పుకుంటాం, అవునా? దూరంగా ఉన్న వాళ్ళకి చెప్తామా? అమెరికాలో ఉంటారు చాలా మందికి పిల్లలు, తల్లిదండ్రులేమో ఇండియాలో ఉంటారు. అమెరికాలో ఉన్న పిల్లలు వచ్చి ఇక్కడ ఏదన్నా కార్యక్రమం చేస్తారా? వాళ్ళకి ఏదైనా బాధ వస్తే చేయలేరు. వాళ్ళ రావడానికి ఏమేం కావాలి? వీసా కావాలి. ఇక్కడ రావడానికి వీసా దొరకాలా? తర్వాత ఇంకేం కావాలి? టికెట్ దొరకాలా? మీరు ఇంకేం కావాలి? ఆ ఫ్లైట్ దొరకాలా? ఇవన్నీ దొరకాలి కదా. ఇవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మంచం మీద ఉన్న ఆయన ఏమవుతాడు? కడుపులు లేకపోతే బాధపడాయన చచ్చేపోతాడు. మొదటి రోజు అయిపోతుంది, రెండో రోజు, మూడో రోజు కూడా అయిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఎవరి దగ్గరికి వెళ్తారు? పక్కనున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. పక్కనున్నాడు, పిలవంగాల్లో వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడో ఉన్నోడికి మనం చెప్తే వస్తారండి? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా మనము సులకనగా చూడకూడదు, ఎవరిని తేలికగా మనం మాట్లాడకూడదు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. నేను మీతో చెప్పేది ఏంటంటే 22 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు పేరు పెట్టి పిలిచిన దగ్గర నుండి ఈ రోజు వరకు జనమున్నా జనము లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు నన్ను, నా కుటుంబాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 22 సంవత్సరాల నుండి పోషిస్తున్నాడు ఆయన. అంటే మీరు అర్థం చేసుకోండి, మీ ఇంట్లో మీ భర్తకు చెప్పండి, ఒక 2 నెలలు మీరు పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండండి అని చెప్పండి, మీ ఇల్లు ఎలా ఉంటుందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 22 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 22 ఇయర్స్ నుండి నన్ను దేవుడు పోషిస్తున్నాడు. నన్నే కదా, కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దేవుడు పిలిచాడా లేదా అనేది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నాడా లేదు. ఏదో 100 మంది సంఘం ముందు, ఏం పాస్టర్ గారు మీకు దశమ భాగాలు వస్తాయి, కానుకలు వస్తాయి, బియ్యం వస్తాయి, కూరగాయలు వస్తాయి, ఎవరో ఒకరు పిలిచి మీకు మంచిగా భోజనాలు పెడతారన్నది కూడా మనకేమి ఇక్కడ లేదు. దేవుని స్తోత్రం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయనే నా దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట అంటాడా? నాకు సంబంధం లేదు, నువ్వు నా మాట వినట్లేదు, నేను నిన్ను పోషించనని ఏనాడు కూడా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాళి కట్టినంత మాత్రాన ఇంట్లో ఉన్నటువంటి భార్య అన్నిసార్లు మన మాట వింటదా? వింటదా అండి? కొన్నిసార్లు వినదు, కొన్నిసార్లు వింటది. వినట్లేదని చెప్పి ఒకవేళ మాడిస్తే మాడవచ్చు కూడా. దేవుని స్తోత్రం. ఇది నా మాట వింటలేదు, ఏం తేకుండా ఉంటే దీన్ని తిక్క కుదురుతుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కూడా. దేవుని స్తోత్రం. ఒకవేళ భర్త మాటినలేదు, భార్య కూడా అంటది, నిమ్మలంగా తినేసి గిన్నెలు గడికి ఆడ పెట్టేసి మాడుద్దాం అనుకుంటది. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం అలా చేయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆయన నిన్ను పిలిచాడు కనుక ఆయన మాట తప్పడు. దేవుని స్తోత్రం. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? పోషిస్తాడు. చెప్పరేందండి? ఖచ్చితంగా పోషిస్తాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఆయన ఏమాత్రం కూడా మాట తప్పడు, మాట తప్పడు. మనుషులమైన మనము ఎన్నోసార్లు మాటలు తప్పుతాం, కానీ దేవుడు మాట తప్పడు. ఆయన నీతో నిజంగా, నీ తల్లి, ఇర్మియాతో అంటాడు, నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపించబడక ముందే నా కన్నులు నిన్ను ఎరిగి ఉన్నాయి, జనములకు నీవు ప్రవక్తగా ఉండాలని నేను నిన్ను నియమించుకున్నాను అంటాడు. హల్లెలూయా. నీవు జనములకు ప్రవక్తగా నియమించుకున్నాను. ఎప్పుడు నియమించుకున్నాడు నిన్ను దేవుడు? తల్లి గర్భములో నీవు పిండముగా రూపించబడక ముందే, తల్లి గర్భములోకి ఇంకా నువ్వు రాకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే అప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు దేవుని, మీ అయ్య కడుపులో ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మీ అయ్య కడుపులో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? నీ తండ్రి కడుపులో, తల్లి కడుపులోకి రాకముందే. అప్పుడు నువ్వేడున్నావు? మీ అయ్య కడుపులో ఉన్నావు. మీ అయ్య కడుపులోంచి మీ అమ్మ కడుపులోకి రాకముందే నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. అవునా? ఏం ఏర్పరచుకున్నాడు? నీ తల్లి కడుపులో గర్భం పిండముగా మారకముందే జనములకు నువ్వు ప్రవక్తగా ఉండాలని.
అయితే ఎవరైనా ఇర్మియా, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటావు, భూమి మీద పుట్టిన తర్వాత నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచన చేస్తారు. నా కొడుకుని ఇలా పెంచాలి, నా కూతుర్ని ఇలా పెంచాలి అని మనం అనుకుంటావు. కానీ నీవు పుట్టక ముందే నీ పట్ల ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు సృష్టికర్త. హల్లెలూయా, వింటున్నావా? నీవు పుట్టక ముందే దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉన్నన్న ఆ సంగతి, ఆ గ్రహింపు నీకెప్పుడు వస్తుంది? నీకెప్పుడు వస్తుంది అంటే దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మాటలు విన్నంత కాలము దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని ఆలోచన నీకు అర్థం కాదు. ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు బయలుపరుస్తాడు. దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో అప్పుడు నీ గురించి దేవుడు మాట్లాడతాడు. అప్పటి వరకు నీకు తెలీదు. ఇప్పటి వరకు నువ్వు మనుషుల స్వరం వింటున్నావు, నువ్వు మనుషుల ముఖాలు చూస్తున్నావు. ఇక వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, అసలు నీ పనేంటో దేవుణ్ణి అడుగు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ పనేంటో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీ పనేంటో నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలుడను. ఎప్పుడు మాట్లాడాడు? ఎప్పుడు చెప్తున్నాడు? పుట్టిన తర్వాత. ఇర్మియా పుట్టిన తర్వాత పలానోళ్ళకెళ్ళి ఇదిగో ఈ ప్రవచనం చెప్పు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు, నువ్వు వెళ్ళి పాటలు పాడు, నువ్వు వెళ్ళి ఆరాధన చేయి అంటే ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడను. చదవండి ఆ మాటలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చను. ఏమనొద్దు? నేను బాలుడను అనవద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏందంట? ఇందాక నేను చెప్పానుగా, సమూయేలు బాలుడు గనుకనే గ్రహించలేకపోయాడు. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నేను కూడా బాలుడనే. అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బాలుడని అనవద్దు. ఏమండి? నువ్వు బాలుడని అనగాకు. ఆయన ఏమంటున్నాడు? ఆయన అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుకు నాకు శక్తి చాలదని అనగా. చాలా మంది అంటారు, పాట నాకు రాదు పాస్టర్ గారు, నాకైతే భలే కోపం వస్తుంది కానీ నన్ను నేనే దిగమింకుంటా. దేవుని స్తోత్రం. వాక్యం నాకు రాదు పాస్టర్ గారు, వాక్యం చదవమంటే. అరే ఇంకెప్పుడు బాగుపడతావు మరి నువ్వు? ఏమండి? ఎప్పుడు ఎంత కాలము? ఇంకెంత కాలం చెప్పండి? ఇంకెంత కాలం? ప్రార్థన నాకు రాదు అంటారు. ప్రార్థన రాదు, పాట పాడటం రాదు, వాక్యం చదవడం రాదు, వాక్యం చెప్పడం రాదు, కనీసం సేవకుడికి తోడుగా ఉండటం కూడా రాదు, పిలిచినప్పుడు రావడం కూడా రాదు. మరి ఏమొచ్చు? ఏం రాదు. కానీ వాక్యం మాకు అర్థం కాలేదు పాస్టర్ గారు అంటాం వచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. మాకు వాక్యము అర్థం అవట్లేదు అంటారు. మరి ఏది? ఇప్పుడు వాక్యం ఎట్లా అర్థమవుతుంది నీకు? వాక్యం ఎలా అర్థమవుతుంది? ఏమండి? ఇప్పుడు నేను చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. ఎట్లుంటుంది? చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. చెవిటోడు ముందు శంఖం ఊదాను అనుకోండి, ఏం చెప్తున్నాడు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? ఏందంట గోల? అంతేనా? ఏందంట ఆయన గోల? ఏందంట అసలు? ఏంది ఆయన గోల అంటాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎందుకు? ఎవరికి?
దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్దామా? వినపడదు. నా నా ఆలోచన ఏంటంటే, నేను చెప్పే బోధ ఏంటంటే, నేను చూస్తుండగానే కనీసం మీలో కొంతమంది సేవకులు అయిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమి అవసరంలా, నాకు ఇక్కడ సంఘము పెద్దది అవసరమే లేదు. మన గుంపులు అవసరంలా. మీలో నలుగురు సేవకులే బయటికి వెళ్ళి సేవ చేస్తే చాలదా? ఇంకేంది? హల్లెలూయా. మీలో నలుగురు సువార్థికులు అయితే చాలదా? మీలో నలుగురు ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, కాపరులై ఏదో గ్రామంలో, ఏదో పట్టణంలో, ఏదో ప్రాంతంలో వెళ్ళి మీరు సంఘాలు కట్టి సేవ చేస్తుంటే అంతకంటే గొప్ప ధాన్యత ఉందండి. 10,000 మంది సంఘం ఉన్నోడి కంటే ఎక్కువ ఆనందిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10,000 మంది సంఘం ఉన్నవాడి కంటే కూడా ఎక్కువ నేను ఆనందిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? అది దేవుని చిత్తం నేను చేశాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించి అనేకులను మీరు నాకు శిష్యులుగా చేయమన్నాడు. విశ్వాసము చేయమనలా. దేవుడు ఏమన్నాడు? శిష్యులను చేయమన్నాడు. ఇప్పుడు నేను శిష్యులను చేయాలి తప్ప విశ్వాసులు నాకెందుకు? పిశాసులాగా గట్టిగా చెప్పండి. విశ్వాసులంతా పిశాసులు అయిపోతారు, దయాలే పట్టుకుంటారు. శిష్యులు కావాలి. శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని అంటి పెట్టుకొని ఉంటాడు. శిష్యుడు ఎలా ఉంటాడు? గురువుని అంటి పెట్టుకొని ఉంటాడు. గురువు ఎక్కడ పోతే శిష్యుడు అక్కడికి వస్తాడు. రేపొద్దున గురువు తర్వాత చాలా మంది గురువుని మించిన శిష్యుడు అయ్యావా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ గురువుని మించిన శిష్యుడిగా ఉన్నావు నువ్వు. అది కదా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే నువ్వు మీ తండ్రిని మించిపోయావురా. మీ నాన్న ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, మీ నాన్న కంటే గొప్ప పని చేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పేరు ఉండాలి, అది రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కోపం వచ్చినా ఇసుకొచ్చినా నాకు దేవుడు ఏది చెప్తా చెప్తాను. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఒక్కటే, నా సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ ఏది ఉందో అదే చెప్తాను. దేవుని స్తోత్రం. మీరు గ్రహించుకోవాలి, మీ ఆత్మీయ జీవితాలు బలపరచుకోవాలి. పాస్టర్ గారు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, రేపొద్దున నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, అదిగో ఇందాక నువ్వు చదివావు చూసావా, అక్కడ ఏం చదివా? 3 మాటలు. ఏంది? మొదటి మాట ఏంది? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును, ఈ 3 దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఘనపరచబడతావు. నీ దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. ఇదిగో ఈ వాక్యం అనే ఐశ్వర్యం ఉంటుంది నీ కాడ. హల్లెలూయా. నీ దగ్గర ఏముంటుంది? జీవం ఉంటుంది. చాలాసార్లు మనం వెళ్ళి కొన్ని చోట్ల ప్రార్థన చేసినప్పుడు చనిపోయే వాళ్ళు కూడా బ్రతికారు. దేవుని స్తోత్రం. ఏముందట అక్కడ? మన దగ్గర జీవం ఉంది. చచ్చేవాళ్ళు బ్రతికారు. రోగులకు స్వస్థతలు వచ్చినాయి, దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. మరి అక్కడ ఏముంది? అక్కడ జీవం ఉంది. దేవుని స్తోత్రం. చాలా మంది అప్పుల పాలైన వాళ్ళు, అంధకారంలో ఉన్నోళ్ళు ఎంతో మంది ప్రార్థన చేశాం. వాళ్ళ అప్పుల బంధకాల్లోంచి మాటిని విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. ఏముంది అక్కడ? ఐశ్వర్యం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐశ్వర్యము, జీవము, ఘనత, ఇగో అన్నీ ఇందులోనే ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. అన్నీ దేవుని వాక్యములోనే ఉన్నాయి. వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రహించండి ప్రేమ దేవుని బిడ్డలారా, అసహించుకోవాకండి. గ్రహించండి, రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలా. దేవుని స్తోత్రం. రాబోయే దినాల్లో మీరు వాడబడాలా. ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక స్థలంలో, ఒక గొప్ప మందిరంలో, ఒక ప్రాంతాల్లో మీరు వాడబడి దేవునికి మీరు ఘనత తేవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకేం చేత కదా అని అన్నాడు. నువ్వు బాలుడు అనవద్దు. ఏమనొద్దు? నువ్వు బాలుడు అనవద్దు. ఏమన్నాడు? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలెను. అంతే. ఏం చేయాలి? నీకు ఆజ్ఞాపించినే చెప్పు. ఎన్ని రోజులు చర్చికి వస్తున్నాం, ఇంకా నేను బాలుణ్ణే, ఇంకా నేను బాలుణ్ణే, ఇంకా నేను చిన్నపిల్లోనే, ఇంకా నాకేం తెలీదు, ఇంకా నాకేం తెలీదు, నాకు పాట రాదు, నాకు ప్రార్థన రాదు, నాకు ఒక ఆరాధన చేయటం రాదు, నాకేం రాదు, నాకేం రాదు, నాకేం రాదు. ఈ నాలుక మీద అపవాది రాసేసింది. అది నాలుక మీద అపవాది రాసింది. ఏమని రాసింది? నీకేం రాదు, నీకేం రాదు, నీకేమీ రాదు అని రాసింది. ఆ రాత మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత
మారాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆ మొదటి వచనం నుంచి చదువుకుంటా కిందకు వస్తే, దేవుడే ఏమి రానోళ్ళకి వాక్శక్తినిచ్చాడంట. ఏమిచ్చాడు? వాక్శక్తి. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి ఒక గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించెను. అయ్యా, మీ అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ఏందంట? ఎవరిచ్చారండి వాక్కు శక్తి? ఎవరిచ్చారు? నువ్వు అనొచ్చు, నాకు అది రాదు, నాకు ఇది రాదని. పరిశుద్ధాత్మను పొందుకో. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మేడగదిలో. ఎన్ని రోజులు? 10 days, 10 రోజులు. ఎన్ని రోజులు? 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఓ బలమైనటువంటి ఒక ధ్వని వచ్చేసింది ఆ మేడగదిలోకి. ఏమండి, ఏంటన్నారా? ఓ బలమైన ధ్వని వచ్చి ఆకాశము నుండి ఏమొచ్చింది? అగ్ని దిగొచ్చింది. అగ్ని నాలికలు దిగొచ్చినాయి. ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వాళ్ళంతా కూడా దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడే శక్తినిచ్చింది, పాటలు పాడే శక్తినిచ్చింది, వాక్యం చెప్పే శక్తినిచ్చింది, భాషలు మాట్లాడే శక్తినిచ్చింది, ప్రవచనాలు చెప్పే శక్తినిచ్చింది, బైబిల్ చదివే శక్తినిచ్చింది, ఏమండి వాక్యం బోధించే శక్తినిచ్చింది, అన్నీ ఇచ్చింది. కానీ అక్కడ మీకు తెలుసా ఒక అద్భుతము? ఆడున్నోళ్ళంట చదువు లేనోళ్ళే. అమ్మా, అక్కడ ఉన్నోళ్ళందరూ విద్య లేని పామరులు. ఎవరు వాళ్ళు? ఆది అపోస్తులు. అందరూ ఎవరు వాళ్ళు? విద్య లేని పామరులు. చదువు లేదు,